నిజంగానే మన దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుందా? ఇదే టాపిక్ ని బేస్ చేసుకుని 'అస్సీ' అనే టైటిల్ తో ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాలో తాప్సీ పన్ను గారు లీడ్ లో నటించారు అండ్ ఇది ఒక హిందీ సినిమా. 'అస్సీ' అనే టైటిల్ కి మీనింగ్ ఏంటంటే ఈ సినిమాలో ఒకే రోజు 80 రేప్ కేసులు రిజిస్టర్ అవుతాయి. సో 80ని హిందీలో 'అస్సీ' అంటారు. దాన్నే వీళ్ళు టైటిల్ గా పెట్టారు. ఇంతకీ మూవీ స్టోరీ ఏంటంటే టీచర్ గా పనిచేసే ఒక మ్యారీడ్ ఉమెన్ తన జాబ్ ముగించుకుని ఒక చిన్న పార్టీ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ఆమెను ఒక 5 మంది కలిసి అత్యాచారం చేసి ఆమెను ఒక రైల్వే ట్రాక్ దగ్గర పారేసి వెళ్లిపోతారు. దాని తర్వాత వాళ్ళు ఎలా తప్పించుకోవడానికి ట్రై చేశారు, ఆమె కేసుని మన తాప్సీ పన్ను గారు కోర్టులో ఎలా వాదించారు అనేది మీరు ఈ సినిమాలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. చాలా న్యాచురల్ గా అనిపించింది. స్పెషల్ గా ఒక మలయాళం యాక్ట్రెస్ ఉంటది, ఆమె పేరు నాకు తెలియదు, ఆమె మాత్రం జీవించేసింది అంతే. ఈ సినిమాలో ఒక కార్ సీక్వెన్స్ ఉంటది, ఆ సీన్ చూస్తున్నంత సేపు కూడా నాకే చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది. మరి ఆమె ఆ సీన్ లో ఎలా యాక్ట్ చేసిందో ఆమెకే తెలియాలి. సినిమా స్టార్టింగ్ 1 అవర్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ అనిపించింది. కానీ దాని తర్వాత 1 అవర్ ఏదైతే కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుందో ఆ సీన్స్ అన్ని కూడా నాకు అంత గ్రిప్పింగ్ అనిపించలేదు. మధ్య మధ్యలో ఇంకొక స్టోరీ కూడా రన్ అవుతూ ఉంటది, అదైతే నాకు అసలు అన్నెసెసరీ అనిపించింది. ఇంకా ఓవరాల్ సినిమా గురించి చూసుకుంటే నాకైతే పర్లేదు, బాగుందనే ఫీలింగే కలిగింది. సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. లేక ఆల్రెడీ మీరు సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి.